నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డిలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాగుందే కదండి దాన్ని పర్లా మంత్రాలు ఏమి ఉండవు. అత్యంత తీసుకున్నాను రావాలి. జనాలు తీసుకో ముందు, తర్వాత వాయిస్ మనది. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అభయ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉగాది సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజలు అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అనేక వేల మంది స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగినారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో మన దేవాలయం నాదరపేటలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 116 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం దేవాలయం పునర్నిర్మాణ భాగం ఏర్పాటు చేసినాము. ఈ పునర్నిర్మాణ భాగంలో స్వామివారి యొక్క సాలహారము విగ్రహాలు ఏర్పాటు చేసినాము. జొన్న, మొక్కజొన్న పంటలు అయిపోయిన తర్వాత భూమిని సారవంతం చేసుకోవాలంటే జనుము, జిలుగు, పిల్లి పెసర తప్పనిసరిగా పొలాల్లో చల్లుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఏప్రిల్ నెల చివరిలోపు రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీతో వాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పొలం పనులకు వెళ్లే రైతులు ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ పంట అయిపోయిన తర్వాత మనం భూమిని సారము చేసుకోవాలంటే తప్పనిసరిగా జనుము, జీలుగా, పిల్లి పెసర వేసుకోవాలి. ఎందుకంటే మొక్కజొన్న, జొన్న వేసి ఎక్కువ ఎరువులు వేసి మన భూమి పాడైపోయింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ నెలాఖరు లోపల మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను సరఫరా చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి భూమిని వృద్ధి చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను తీసుకోవాల్సిందిగా 50% రాయితీపై తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జీలుగా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే జనుమ కూడా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే పిల్లి పెసర 1 కేజీ 83 రూపాయలు పడుతుంది. సబ్సిడీ రేటు 50% రేటు. కాబట్టి రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు సోదరులు కూడా ఎండల దృష్ట్యా కొంచెం రైతులు మెజర్మెంట్స్ తీసుకొని టోపీలు గీపీలు పెట్టుకొని చాలలో తిరగాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వడ దెబ్బకి మరలా
రైతులు దెబ్బతినకుండా ఉండాల్సిందని కోరుకుంటున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన తెనాలి పినిపాడు నందు పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరి రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సంవత్సరాది పర్వదిన పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఆహుతులు అడిగిన వారి వారి రాశి ఫలాల ప్రత్యేకతలను తెలియజేశారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి వితరణ చేసి షడ్రుచుల ప్రాముఖ్యతను వైజ్ఞానికంగా వాటి ఫలితాలను రాధాకృష్ణ శర్మ ఆహుతులకు వివరించారు. గృహాల్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు. కొత్త గృహాలు కూడా మీరు కట్టే అవకాశం ఉన్నది. సంబంధించినటువంటి స్థలాలు కూడా కొనే అవకాశం ఉన్నది. నరఘోష మాత్రం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లభిస్తాయి. వ్యాపారస్తులకి నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రాజకీయ నాయకులకు పెద్ద పదవులు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి స్త్రీలకు అన్ని విధాలా బాగుంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ వరకు బాగుంటుంది. వీరు జాతి కెంపుని కుడి చేయి ఉంగరపు వేలుగు పెట్టుకోవడం మంచిది. తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే ఈ కన్యా రాశికి ఆదాయము బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, సంఘంలో గౌరవము బాగుంటుంది, ఆర్థిక స్థితులన్నీ బాగుంటాయి. తెలుగు సాహితీ సౌరభం అనేటువంటి వేదికని తెనాలి మారిస్పేటలో మోదుకూరు రాధాకృష్ణ శర్మ అనేటువంటి నేను స్థాపించడం జరిగింది గత 10 సంవత్సరాల కిందట. నేను ఈ చిన్నపరిమి హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను. ఈ సందర్భంగా ఈ పంచాంగ శ్రవణం ఈ క్రోధినామ సంవత్సరానికి ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఈ మా ఆఫీసులో ఈ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఏటా సాహిత్య కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ పంచాంగ శ్రవణం కార్యక్రమం నా చేత నిర్వహించబడింది. ఇవి మన మిత్రులందరూ ఈ క్రోధినామ సంవత్సరం చాలా సుఖంగా సంతోషంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలుగు జనచైతన్య పాదయాత్రలో భాగంగా పట్టణంలోని 12, 13, 15 వార్డుల్లో పర్యటించారు. వార్డులో పర్యటిస్తూ మనోహర్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వార్డుల్లోని ప్రజలు పూలమాలలు వేసి శాలువాలతో మనోహర్ని సత్కరించారు. వార్డుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనోహర్కి వివరించారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, మంచి రోజులు రాబోతున్నాయని, మీ సమస్యలకు నా వంతు కృషి చేస్తానని మనోహర్ సానుకూలంగా స్పందించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజానికం మార్పు కోసం ఖచ్చితంగా ఎదురుచూస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని, అధికారులకి సమస్యలు చెబితే ఎన్నికల కూడా అమల్లో ఉందని చెప్పడం విచిత్రమని, ఎన్నికల కూడా అమల్లో ఉన్న అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, టిడ్కో గృహాలకు ఎంపికైన లబ్ధిదారులు కూడా తమ ఇల్లు ఇంతవరకు అందచేయలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారని, టిడ్కో గృహాలు ఇవ్వడానికి ప్రభుత్వం కావాలని తమను ఇబ్బంది పెట్టిందని వాపోయారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక రూపాయి ఖర్చు లేకుండా గృహాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు తన దృష్టికి తెచ్చారని, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత ఇసుక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు, రోడ్లు, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేలాగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏంది లైట్ లాగా
చిన్రావూరు ప్రాంతంలో 15, 13 వార్డులో పర్యటన విస్తృతంగా సాగుతోంది. ప్రజలు చాలా భారీ ఎత్తున స్పందించి స్థానికంగా ఉన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం వీళ్ళెవరికీ లేదనే ఆలోచన ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. పెన్షన్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, దోమల విషయంలో కానివ్వండి, ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది కూడా ఒక మార్పు రావాలి, అభివృద్ధి జరగాలి. రోడ్ల విషయంలో ఇక్కడి నుంచి విజయవాడకి మనం వేయాల్సిన రోడ్డు విషయంలో కూడా చాలామందికి అవగాహన వచ్చి త్వరలోనే రహదారి పూర్తి చేయమని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. విపరీతంగా ప్రజల్లో ఒక ఆందోళన, అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. ఒక మార్పు మాత్రం కోరుకుంటున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా డోర్ టు డోర్ మేము పర్యటిస్తున్నప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. మా నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని. ప్రతిరోజు ఇట్లా మేము వార్డులో జరుగుతున్న పర్యటనలో అది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తి అవగాహన వస్తుంది. తద్వారా రేపటి నుంచి మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలబడి పెన్షన్స్ విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, లేదా శానిటేషన్ విషయంలో కానివ్వండి, తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని, ఆ మార్పు తీసుకొస్తామని ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. నాదెళ్ల మనోహర్ గారు 15, 13, 12 వార్డు తిరగడంలో భాగంగా 15 వార్డుకు ఇచ్చేశారు. మరి మా నాయకులు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజప్రసాద్ గారి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో ఎన్డీఏ కూటమికి కృషి చేయడానికి వచ్చాము. మరి మేమందరం కూడా కోరుకునేది ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని అందరూ కూడా, ముఖ్యంగా 15వ వార్డు ప్రజలు, తెనాలి నియోజకవర్గ బీసీసీఎల్ అందరూ కూడా గెలిపించి వారిని అఖండ మెజారిటీతో వారిని గెలిపించినట్లయితే మన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దివ్యాంగులకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని జనసేన పిఎస్సి చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు అంశాల గురించి దివ్యాంగులు మనోహర్కి వివరించారు. దివ్యాంగులు చెప్పిన సమస్యలన్నింటినీ విని మనోహర్ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని దివ్యాంగుల పరిస్థితి గురించి ఆలోచించే సమయం ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించడం సబబు అని పేర్కొన్నారు. సమాజంలో వారు గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగుల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కనీసం 3 చక్రాల బండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు. అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా 23వ వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు. అతను చెప్పిన మాట, పెన్షన్ కూడా తీసేశారు. కేవలం ఒక ఇల్లు ఉందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పార్టీల పరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం, అనేక సందర్భాల్లో వాళ్ళని ఆదుకుంటూనే ఉంటాం. కానీ వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ప్రైవేట్ కార్యాలయాల్లో కానివ్వండి, వాళ్ళకి పని చేసుకునే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్గా వాడచ్చు, కాల్ సెంటర్స్లో వాడచ్చు వాళ్ళని. కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం, ఆ అవకాశం కల్పించే విధంగా స్పందించాలి. సో స్పందించలేని ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇస్తున్నాం కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు. రేపటి రోజున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ 6,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. పెరిగిన ధరలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోటా ఉంటుంది. ఆ కోటాని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. సో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి. వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా కూడా ఒక పథకం తీసుకొచ్చాం. అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ వర్గాన్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్యాయమే జరిగింది. సుమారుగా వికలాంగులు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి 6 లక్షల మంది పెన్షన్లు పోయినాయి. అర్హులైన వికలాంగులకు కూడా ఈ పెన్షన్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా పెళ్లి కానుక కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెళ్లి కానుక సరిగ్గా ఇవ్వలేదు. 10వ తరగతి పాస్ అవ్వాలి అని కొత్త రూల్స్ పెట్టి కొత్త నియమాలు పెట్టి వికలాంగుల యొక్క పెన్షన్లు తీసేస్తున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటింది, 300 యూనిట్లు దాటింది అని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమాలను అయితే మూలన పడేసిందో అటువంటి గత టీడీపీ హయాంలో ఎటువంటి వికలాంగులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా మన యొక్క నాదెండ్ల మనోహర్ గారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మన ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన ఒక ఉమ్మడి అభ్యర్థి మరి మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. కావున మరి తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెలు కానీ, పెద్దవారు అందరూ కూడా వచ్చి మరి మనోహర్ గారిని కలిసి మరి మేము కూడా మా వంతు మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేయడం కోసం మేము అందరం వచ్చి ఉన్నాం. మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన దివ్యాంగులకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో అప్పుడు ఆయన చేసింది మాకు దివ్యాంగుల పెన్షను 1,500 నుంచి 3,000 చేశాడు. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చదువుతో సంబంధం లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా దివ్యాంగులు పెళ్లి కానుక కాదు, పెన్షన్ కాదు, ఒక్కటి కూడా ఇవాళ అన్నీ కూడా దివ్యాంగులు మొండి చేయి చూపించాడు. దివ్యాంగులు 95,000 మంది దివ్యాంగుల పెన్షన్ తీసేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అలాగే మరి ఈ ఒక్క ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలంటే నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మనందరం కూడా సైకిల్ గుర్తుకి ఏడైతే పోటీ చేస్తారో ఆడ కూడా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.